జై సేవాలాల్, జై అంబేద్కర్। పేరు పేరున సేర్కు ధన్యవాదం। అట్ ద సేమ్ टाइम मैं तो तुम शेर वेलकम कर रहा हूँ। ఈ వేదిక कशन मेरे चंगत को तुम शेर मालम ऑल इंडिया बंजारा सेवा संघम तुम शेर मालम अपना गोरू है చాలా కాయమించకతో పరిస్థితి అధ్వానంగా తయారయ్యి। अरे भाई तुम देखो गावड़ी ये वो ब्रिटिशर्स आओ देखो कायमिंचकतो अपना देखो హోళికా వేదిక ద్వారా అప్పుడు జాతీయ ఐక్యత కోసం మనం రోజు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బంజారాలో ఒక ముఖ్యమైన నాలుగు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి। హోలీ, దీపావళి, దసరా, తీజ్ పండుగలు। ఈ రోజుకు మర్చిపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళా గుర్తు చేసి మా పండుగలు ఏ విధంగా మేము జరపాలి, ఈ వేదిక ద్వారా ఏంటంటే మేము బంజారా వాళ్ళము, మేము ఇక్కడ సుగాలి వాళ్ళము, ఇక్కడ రాయలసీమలో సుగాలి అంటారు। ఈ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశాము। ఈ పండుగ కూడా మేము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి అది। తర్వాత వాళ్ళకు కూడాను ఈ వేదిక ద్వారా ఏంటంటే కొన్ని సూచనలు కూడా చూపెట్టేదానికి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడము। తర్వాత సొసైటీలో మన కమ్యూనిటీకి ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి, చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీకి ఏమైనా చేయాలా, తర్వాత మా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రిప్రజెంటేషన్ తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించేదానికి కన్సర్న్ డిపార్ట్మెంట్తో చర్చించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళని అందరినీ కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చాము। ఏమంటే మీకున్న సమస్యలు, జినైన్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, ఒక రోడ్ లేదనో, లేకపోతే ఒక నీళ్లు లేవనో, లేకపోతే ఇంకేదైనా ఇతర మేజర్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేయండి। మేము ప్రభుత్వంతో మేము పర్స్యూ చేసేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసడానికి మేము ముందుకుంటామనేసి ఈ వేదిక ద్వారా మేము అందరికీ చెప్తున్నాం। అలాగే మేమంతా ఏంటంటే బంజారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయ్యారు, మనమంతా ఒక యునైటెడ్గా ఉంది, మనకు ఒక వేషము, ఒక భాష, ఒక ప్రాంతము అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అన్నీ మర్చిపోతున్న తరుణాన్ని దాన్ని మళ్ళా మనం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను క్రియేట్ చేశాము। ఇక్కడ చాలామంది మేధావులు, చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు, చాలామంది ఇక్కడ దీనికి ఇన్వాల్వ్ అయ్యారు। మా బంజారా కల్చర్ని కూడాను సూచిస్తూ మా లంబాడి యొక్క డ్రెస్సులు అవంతా వేసుకొని మా జాతి యొక్క ఇవి ఆనవాయితీ రూమాలు కట్టుకోవడము, ధోతి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము। చాలా ఓకే ఓకే సద్గురు శివలాల్ మహారాజ్ కి అందరికీ నమస్కారాలు। ముఖ్యంగా మీ అందరికీ హోలీ పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు తెలంగాణలో లంబాడీలని, ఆంధ్రప్రదేశ్లో సుగాలి అని, సుగాలి అంటే స్వచ్ఛమైన గాలిని పిలిచేవాళ్ళం। తల్లి కడుపులో అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పవిత్రమైన గుణంతో మనసుతో ఉంటాడో తెల్ల పేపర్లా ఎనీ టైం ఉండే మంచి గొప్ప గుణంతో ఉండే మా బంజారా బిడ్డలం మేము। అందుకే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణలో లంబాడీస్ ఉంటే, రాయలసీమలో, ఆంధ్రలో అక్కడ లంబాడీ అయితే, సుగాలి అయితే ప్రపంచంలో ఏ దేశంలో అయినా మా బంజారా జాతి ఉంది, మమ్మల్ని అందరినీ బంజారా అంటారు। అందుకే సుగాలి జాతి మాది, సుగాలి జాతి మాది, అరే కొండ కోన మాది, లంబాడి జాతి మాది, తెలంగాణ గడ్డ మాది, ఆంధ్రప్రదేశ్ మాది, తెలంగాణ గడ్డ మాది, భారతదేశంలో ఎక్కడ ఉన్న బంజారా జాతి మాది। అందుకే పెద్ద సారు వస్తే మరి లంబడోళ్ళు అంటే, బంజారా అంటే ఓట్లేసే యంత్రంగానే ఇంతకుముందు మా అమరునాయక్ సార్ చేసినప్పుడు చెప్పినట్టు లంబాడి, బంజారా, సుగాలిస్ అంటే ఓట్లేసే యంత్రమే కాదు, నమ్మితే ప్రాణం ఇస్తాం, నమ్మితే గుండెల్లో దాచుకుంటాం। దయచేసి ఇంకా
మా యాస పోయింది, భాష ఒక్కటే ఉంది. డ్రెస్సులు చూద్దామంటే లంబాడి డ్రెస్సులు లేకుంటుంది. యాస పోయింది. యాసను భాషను బతికించుకోవడానికే మా హోలీ సంప్రదాయానికి ద్వారా అందరికీ మళ్ళీ మా పిల్లలకు ఆస్తులతో పాటు ఇది మన బంజారా జాతి, ఇది మన సుగాలి జాతి, ఇది మన హోళీ పండుగ, ఇది మన దసరా పండుగ, ఇది దీపావళి పండుగ, ఇలా అని పిల్లలను కూడా వారసత్వాన్ని అందిస్తూ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతూ, అయ్యా తెలంగాణలో చూస్తే అక్కడ సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తారు, తీజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇక్కడ సుగాలి బిడ్డల్ని ప్రతి ఒక్క దాంట్లో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వంలో ఉన్న ఫండ్స్ అన్ని కూడా గిరిజన జాతి బంజారా జాతికి అందియాలని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి ఇక్కడ మన రామూర్తి నాయక్, మా అమృ నాయక్ వీళ్ళందరి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సద్గురు శివలాల్ మహారాజ్